విశాఖపట్నం వాసులకు ముఖ్యమైన గమనిక. జనన ధృవీకరణలో పేరు లేదా? అయితే వెంటనే దరఖాస్తు చేసుకోండి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని ఆసుపత్రులతో పాటుగా ఇళ్ల దగ్గర పుట్టిన పిల్లలకు జారీ చేసే బర్త్ సర్టిఫికేట్ చాలామంది తీసుకోలేదు. చాలామంది 15 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవటం లేదని తేలింది. వచ్చే ఏడాది జనవరి 21లోగా జనన ధృవీకరణ పత్రాలు తీసుకోని వారంతా పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనవరి 21 తర్వాత దరఖాస్తు చేసినా పేరు నమోదు చేయబోమని అంటున్నారు. ఈ విషయాన్ని గమనించి బర్త్ సర్టిఫికేట్ తీసుకోని వారు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. విశాఖ మహానగరపాలక సంస్థ జీవీఎంసీ పరిధిలో మొత్తం 98 వార్డులున్నాయి. ప్రతిరోజు జనన మరణాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ప్రజారోగ్య విభాగం స్టాటిస్టికల్ అధికారి వివరాలు నమోదు చేస్తారు. జనన మరణాలకు సంబంధించి అధికారిచ్చే ధృవీకరణ పత్రాలు చాలా కీలకం. వయస్సు నిర్ధారణతో పాటుగా బీమా డబ్బులు, ఇతర అవసరాలకు ఎంతో ముఖ్యమని అంటున్నారు. ఆసుపత్రులు ఇంటి దగ్గర బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే ఇచ్చే జనన ధృవీకరణ పత్రంలో ముందు తల్లిదండ్రుల పేర్లతో నమోదు చేస్తారు. పిల్లల పేరు ఉండదు కాబట్టి తల్లిదండ్రుల పేరు పెట్టుకున్న తర్వాత సచివాలయంలో వివరాలను సమర్పించి దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత గతంలో ఇచ్చిన పత్రంపై ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా పిల్లల పేరు నమోదు చేస్తారు. మరో జనన ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే చాలామంది తల్లిదండ్రులు జనన ధృవీకరణ పత్రం కోసం వివరాలు నమోదు చేస్తున్నారు, కానీ పేరు పెట్టిన తర్వాత మాత్రం దరఖాస్తు చేయటం లేదని తేలిందట. ఈ సమస్యల్ని గమనించి 15 ఏళ్లలోపు పిల్లలందరికీ గతంలో జనన ధృవీకరణ పత్రాల్లో వారి పేర్లు నమోదు చేయించే దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా జీవీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. జనన ధృవీకరణ పత్రంలో పిల్లల పేర్లతో కావలసిన వారంతా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 21లోగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. కొన్ని నర్సింగ్ హోంలు, ఆసుపత్రులు సిఆర్ఎస్ అనగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వెబ్సైట్లో నమోదు కాలేదు. పుట్టిన శిశువుల వివరాలు నమోదు చేయడానికి ఇది చాలా అవసరం. ఆసుపత్రుల యాజమాన్యాలు వెంటనే నమోదు చేసుకోవాలని, యూజర్ ఐడి కోసం జీవీఎంసీ జనన మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే అధికారిని కలవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.